నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని ఇక్కడ పెట్టి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. కన్నప్ప అంటే శ్రీకాళహస్తి గుర్తుకు వస్తుంది. తప్పుడు చరిత్ర తెచ్చిపెట్టి కన్నప్ప సినిమా తీయడానికి సిగ్గు శరం లేకుండా చేయడం దారుణం. హైకోర్టులో కన్నప్ప సినిమాపై ఫిర్యాదు చేశాం. దాన్ని సైతం ధిక్కరించి సినిమా నిర్మాణం జరుగుతోంది. తక్షణమే సిబిఎస్ఈపై దీనిపై చర్య తీసుకోవాలని, లేని పక్షంలో వారిపై సైతం చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని బ్రాహ్మణ జేఏసీ సిరిపురం శ్రీధర్, జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి హెచ్చరించారు. కన్నప్ప సినిమాలో జాతిని కించపరుస్తూ మంచు కుటుంబం తీస్తున్న తీరుపై బ్రాహ్మణ జేఏసీ సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. నకిలీ కన్నప్ప సినిమాను బహిష్కరిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే సన్నివేశాలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చరిత్ర వక్రీకరించిన కన్నప్ప సినిమాని సనాతన ధర్మాన్ని మంటగలప మంచు మహానుభావ మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు, బ్రాహ్మణులు కించపరిచే మంచు విష్ణు. సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత, సనాతన ధార్మికుల ఐక్యత. మంచు మహానుభావు, మంచు మహానుభావు. ఈ రోజున ఓకేనా 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 ఈ రోజున మంచు మోహన బాబు, మంచు విష్ణు గుంటూరు నగరంలో కన్నప్ప అనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలో ఈ గుంటూరు నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారనేది మీకు చిన్న విషయం తెలియజేస్తాను. ఈ కన్నప్ప సినిమా గురించి మేము 10 నెలల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 6236 దాఖలు చేయడం జరిగింది 10 నెలల క్రితం. అయితే దానికి సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అట్లానే ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు వీళ్ళందరినీ ముద్దాలుగా చేసి పెట్టడం జరిగింది. బ్రహ్మానందం సప్తగిరి మీద కూడా. అయితే కోర్టులో ఏమీ చెప్పుకోలేక, ఏమీ ఇచ్చేయలేక ఇప్పటికి 4 సార్లు వాయిదాలు వేశాడు సినిమా రిలీజ్ ని. అసలు ఆయన సినిమాకే వచ్చే ప్రేక్షకులు లేరు, థియేటర్లో టికెట్లు తెగేది కూడా లేదు. ఇప్పుడు కన్నప్ప అంటే శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. సర్పదోష పూజలు దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు. దానికి సంబంధించిన కథని తప్పుడు కథనాలతో, తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయటం జరిగింది. దాంట్లో ఈ పాత్రలు పెట్టాడు. ఈ పాత్రలు పిలక గిలక. పిలక ఏమో బ్రహ్మానందం, గిలకేమో సప్తగిరి. అంటే ఒక సామాజిక వర్గాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు చూస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. వాళ్ళకి కడుపులో తిండి, ఒంటి మీద బట్ట, తిరిగే కార్లు, కార్లు అన్ని బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే. వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం. వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం, కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళది చాలా పెద్ద తప్పు ఉంది. గతంలో దేనికైనా రెడీ. మేము హైకోర్టుకు వెళ్తే 3 సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది 2013లో. అప్పటికి సినిమా వెళ్ళిపోయింది. మళ్ళా ఇప్పుడు సిబిఎఫ్సి వాళ్ళకి మేము నోటీసులు ఇచ్చాం పోయిన సంవత్సరం ఈ సినిమా మీద. ఇప్పుడు కూడా దాని మీద వాళ్ళు ఆల్రెడీ లాయర్ని పెట్టుకొని కోర్టులో, హైకోర్టులో వాదించుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డు ఫిలిం సర్టిఫికేషన్ రీజనల్ అధికారికి ఒకటే మేము తెలియజేస్తున్నాం, ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు కనుక తొలగించకపోతే రీజనల్ ఆఫీసర్ మీద మేము క్రిమినల్ కేసు చట్ట ప్రకారం కట్టబోతున్నాం, ఫిలిం యాక్ట్ ప్రకారం కట్టబోతున్నాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే
మీ తప్పిదం వల్లే ఈ రోజున దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, సినిమాలలో మహిళల్ని అసభ్యకరంగా చూపించటం, కులాలని రెచ్చగొట్టే సన్నివేశాలు పెట్టడం, కించపరచడం జరుగుతుంది. సిబిఎఫ్సి అనేది డబ్బులకి అమ్ముడు పోతుంది. చిత్తశివుడి గారు చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. మీకు బతకడానికి అవసరమైతే మీ కుటుంబ సభ్యులను, మీ కుటుంబ చరిత్రలో సినిమాలు తీసుకోండి. సనాతన ధర్మాన్ని కానీ, హిందూ దేవీ దేవతల్ని కానీ, ప్రత్యేకంగా బ్రాహ్మణ కులాన్ని కానీ మీరు ఈ రకంగా కించపరుస్తూ, అవమానపరుస్తూ ఒక బూత్ సినిమాల్లో, వీలి సినిమాల్లో చూపించినట్టుగా కన్నప్ప భార్య యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు. మీరు ఈ పాపానికి మీ వంశం మొత్తం కూడా కూర్చిపెట్టిపోతుంది. ఇప్పటికైతే ధ్యానం తెచ్చుకొని మీరు ఏదైతే ఈ సినిమాలో కన్నప్ప అనే నకిలీ సినిమాలో ఈ పాపాన్ని కల్పించారో వాటన్నిటిని తొలగించి వాటిని రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆడనివ్వం, సినిమాని థియేటర్లో కూడా రానికుండా చేస్తామని చెప్పేసి సనాతన పరితర ధర్మరక్షణ సేవా సమితి తరఫున, జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తాం.